Good morning, everybody. First of all, thank you. Adagangane andaru vacharu. Thank you for all your support. Today, before doing anything, I just want to first thank a lot of people. ఈ 5 సంవత్సరాల్లో నాతో కలిసి ఉన్న వాళ్ళందరికీ, హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. First of all, I want to thank all the known and unknown people. తెలిసినా తెలియకపోయినా మనుషులు ఎక్కడికి పోయినా కానీ, షాపుకి పో, లేకపోతే హోటల్కి పో, ఏదైనా ఎయిర్పోర్ట్లో ఉండు, రైల్వే స్టేషన్లో ఉండు, పలకరించి అమ్మా నువ్వు చేసే పని చాలా కష్టమైనది, నీకు విజయం రావాలి అని ప్రేయర్ చేస్తున్నాము అని వేడుకుంటున్నాము అని చాలా మంది చెప్తుంటారు. I want to thank all of those people who have been my moral support in the last 5 years. చాలాసార్లు చాలా మంది సెల్ఫీస్ అంటారు, నా ఇన్సెక్యూరిటీ తోటి నేను నో అని చెప్తాను. సారీ ఫర్ ద సేమ్. I want to thank all of my colleagues at work, my husband's colleagues at work. ఎప్పుడు నేను లేకపోయినా అని హాస్పిటల్లో, ఫర్ ఎగ్జాంపుల్, my colleagues have picked up the slack, made sure that my patients have not suffered. I want to thank my colleagues, hospital doctors kandarki. I want to thank them because of their unwavering support. I want to thank my patients. నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉంటానో తెలియదు, అపాయింట్మెంట్స్ ఇవ్వడం స్కెడ్యూలింగ్ కష్టం అవుతుంది, బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు, ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటాను. బట్ ఎంతో మంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి వచ్చినారు. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద కన్సిడరేషన్ దట్ యూ హ్యావ్ షోన్ మీ. వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ, ద మీడియా, who have been a major source of support. Want to thank all of the police officials. మొదటి నుంచి సిట్ 1 కానీ, సిట్ 2 కానీ, ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, సిబిఐ officials, all the police officers, in spite of the enormous pressures, Lord, most of you have stood by your conviction and did what you think was right. Thank you to all of them. I want to thank my lawyers. పులివెందుల నుంచి కడప కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, ఎవ్రీ ప్లేస్ you have taken up this case not as a case but as a cause. You believed in the cause. So I want to thank all of my lawyers, especially Luthra Garu, who has been my major source of support. I want to thank all of the leaders, politicians who have, చాలా మంది నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ పార్టీలో కూడా తెలియదు, చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూస్తున్నాను, మాట్లాడినాను, బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రఘురామ్ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, లాయర్ రజనీ గారు, సిపిఐ నారాయణ గారు కానీ, సిపిఎం గఫూర్ గారు కానీ, మన తులసిరెడ్డి నారెడ్డి గారు కానీ, బట్ వి డోంట్ షేర్ అ రిలేషన్షిప్, వి జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్. కొలికపూడి శ్రీనివాసరావు గారు, పట్టాభి గారు, బొండమ్మ గారు, వరలరామయ్య గారు, అండ్ సో మెనీ అదర్ పీపుల్. అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. Jada Shravan garu, all of these people who have fought for the cause. Thank you to all of you. My family, my mother, my children who have suffered a lot, my husband who has always been the major source of support. And I want to thank Sharmila, who undisputedly supported me from the day one to do what is right, who encouraged me to do what is right. So I want to thank a lot of people. I probably have missed a lot of people. Thank you all.
ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇస్ ప్రాబ్లీ ఇన్ యువర్ మైండ్స్. అందరూ ఆలోచిస్తున్నారు ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందుకు రాకుండా ఉన్నాను, ఈ రోజు ఎందుకు వచ్చాను, ఇది అందరూ అడుగుతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. వన్ రీజన్ ఇస్ దట్ all of you have been a support for me. ఇప్పుడు the investigation has come to a standstill. I need help to move this forward. So I need your help to make the investigation go forward. Okay. The second reason is I want the people of Andhra Pradesh, I want the support of the people of Andhra Pradesh. ప్రజల దగ్గర నుంచి నాకు ప్రజా తీర్పు కావాలి. I want a justice in the people's court. So I want to tell everybody what has happened in the last 5 years. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అని ఒక ఆశ. So these are the reasons why I am here today. So ఏం జరిగింది 5 సంవత్సరాల నుంచి? మార్చ్ 15కి 5 ఏళ్ళు అవుతుంది. జనరల్గా ఇటువంటి కేసు, మర్డర్ కేసు అంటే జనరల్గా 4-5 రోజుల్లో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి. ఇది 5 ఏళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు? బట్ ఇది 5 ఏళ్ళ క్రితం జరిగినా కానీ the roots were set in 2017. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్ లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు. ఎందుకు ఓడించాలని ట్రై చేశారు? బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేర్. దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బి అ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్. సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు. సో దాంతో ఆయన సక్సెస్ అవుతారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్. ఇంకా యాక్టివ్గా అవడం మొదలు పెట్టారు. ఎంత యాక్టివ్గా మొదలు పెట్టారంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ దట్ వి డోంట్ నో వేర్ హి వాస్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్. ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు. ఇంకా భయం ఎక్కువ అయింది. ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణిచేయలేకపోతున్నామే ఆ భయం. సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్. అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది. March 15th, 2019, when we were told that Vivekananda Reddy garu is no more, and Aroju, we drove down to Pulvendula. First place we went to was a mortuary. Outside the mortuary, when Avinash came up to me and told me that Pednanna 11:30 వరకు నా కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు. I didn't realize the motive behind that. చాలాసార్లు క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము, టీవీలలో చూస్తుంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. వీ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ బికాస్ it appears that they're helping you. When they're helping you, you don't suspect. So that's exactly what happened. So when I was told 11:30 వరకు కూడా నాన్న was campaigning for Avinash and Jagananna, why would anybody even try to hurt somebody who's helping them? Would be the first thing that I think of. 3-4 రోజుల తర్వాత, ఎగ్జాంపుల్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలిసాము, explained the situation there at that point, and Central Election Commissioner కలవడానికి ఢిల్లీకి వచ్చాను. You know who is helping us there?
somebody who I didn't know existed, comes up to the place where I'm staying, Dharma Reddy garu, comes to you, takes you to the election commissioner's office. Antaga help vastunte, you're thinking that, oh, people are here to help you, but you don't realize the ulterior motives that's behind that thing. And these are people that I didn't even know.